Samajam TV. తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి రచనారెడ్డి గారితో మన ముఖాముఖి కార్యక్రమం అండి. ఇక అసలు విషయంలోకి వద్దాం. మిమ్మల్ని బయట ప్రపంచానికి పరిచయం చేసిన విషయం నిండు సభలో వేములఘాట్ అయినా రచనారెడ్డి ఉంటుంది, భూపాలపల్లి అయినా రచనారెడ్డి ఉంటుంది, ఎక్కడ ప్రాజెక్ట్ కడితే అక్కడ రచనారెడ్డి ఆయన ముఠా కనబడుతుంది అని చెప్పేసి నిండు సభలో కేసీఆర్ గారు మీరు పేరు తీశారు. అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని అంత గడగడలాడించే అంత మీరు ప్రభావితం చేయగలిగారు ఆ కేసుల్ని. అసలు ఏంది కేసీఆర్ ప్రభుత్వానికి మీకు మధ్యలో లొల్లేంది, పంచాయతీ ఏంది అసలు? అప్పుడు పంచాయతీ ఏముండేనంటే భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఇస్తే రైతులకు లాభం జరుగుతుందని మీరు పోరాటం చేశారు. లేదు, భూసేకరణ చట్టం 2016 ప్రకారం ప్రభుత్వం ప్రొసీడ్ అయింది. నిజానికి రైతులకు అంటే మన సమాజం తరఫున భూసేకరణ చట్టం 2013, 2016 మధ్యలో వ్యత్యాసం ఏంటి? న్యాయ వ్యవస్థలో కామన్ మ్యాన్కి సరైన న్యాయం దక్కట్లేదు ఇన్ టైంలో అని చెప్పేసి అని ఒక చిన్న కేసు వేసినా కూడా దాని ఫలితం రావడానికి, దాని తీర్పు రావడానికి ఒక 10-15 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు న్యాయ వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుందంటారు? న్యాయ వ్యవస్థ రీసెంట్గా గతేడాది కొలీజియస్ వ్యవస్థలో భాగంగా సుప్రీం జస్టిస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నియామకాలు సరిగ్గా జరగట్లేదని సాక్షాత్తు 4 జడ్జిలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలో ఎన్నలేదు అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిలు అనేది. మీ దాంట్లో మీ కామెంట్ ఏంటి? అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇదేంటంటే ఈ మధ్యన సుప్రీంకోర్టు ప్రతి దాంట్లో సమానత్వం, మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానత్వం ఉండాలి అంటున్నది. అయితే దేశంలోని ఒక వర్గం వాదన ఏంటంటే సుప్రీంకోర్టు అంటే దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థానాల్లో ఎక్కడ కూడా 100 మంది పురుషులు ఉంటే కనీసం 10 మంది కూడా మహిళలు ఉండట్లేదు. అంటే సుప్రీంకోర్టు వ్యవస్థలు కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, ఆడవాళ్ళకు మీ దగ్గర సరైన సమానత్వం లభించినప్పుడు మీరు దేశంలో ఉన్నటువంటి మగ వాళ్ళకు సరైన సమానత్వం ఇవ్వాలని మీరు ఎలా చెప్తారని చెప్పని దేశంలోని ఒక వర్గం వాదన. దానిపై మీ కామెంట్? కరెక్టే కదండి. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పుల్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో వచ్చే న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పుల్ని ప్రభావితం చేస్తున్నాయి నిజంగానే? అయితే న్యాయవాది రచనారెడ్డి గారు కాస్త తెలంగాణ జనసమితి రచనారెడ్డి గారు అయ్యారు. వెళ్ళారు, వచ్చారు. అంటే మీరు అక్కడ ఏం చూశారు? మీరు ఎందుకు అంత హడావిడిగా వెళ్ళి అంత హడావిడిగా బయటకు రావాల్సి వచ్చింది? మీ మీద ఒక స్ట్రాంగ్ వినిపిస్తున్న వాదన ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా ముడుపులు అందాయి రచనారెడ్డి గారికి, అందుకోసమే తను అలా వెళ్ళి పార్టీని వీక్ చేసి వచ్చేసింది అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? చూపెట్టండి నాకు కూడా ముడుపులు. తెలంగాణ రాకముందు ఉన్న ప్రజా జీవితానికి అంటే ప్రజల యొక్క జీవన విధానానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న ప్రజల జీవన విధానానికి తేడా ఏంటి? ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి అంటున్నాం బంగారు తెలంగాణ అని. నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బతుకు చిత్రాలు మారినాయని మీరు భావిస్తున్నారా? అలా నాకేం కనపడడం లేదు. మీరు అన్నారు అంతకుముందు గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ కుటుంబ పాలన చేస్తున్నది, కంప్లీట్ వాళ్ళ పదవులన్నీ వాళ్ళే పంపకం చేసుకుంటున్నారు, కుటుంబ పాలన తప్ప ప్రజాపాలన తెలంగాణలో జరగట్లేదు అని చెప్పేసి అని. ఇప్పుడు ఆ మాట మీద మీరు ఉన్నారా? కుటుంబ పాలన అంటే ఇప్పుడు మేము కేంద్ర స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాము, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అని కేసీఆర్ అంటారు. నిజంగానే కేసీఆర్ దగ్గర అంత వర్త్ ఉందంటారా? డేంజరస్ క్వశ్చన్. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2 దఫాలుగా వచ్చినప్పుడు మండల స్థాయిలో మేము కోర్టులు ఏర్పాటు చేస్తాము, కేసుల సత్వర పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొస్తామని చెప్పని అనుకున్నారని ఆ మధ్యన మనం వార్తలు చూసాము. నిజంగానే కేసుల సత్వర పరిష్కారం రావాలంటే ఇప్పుడున్న కోర్టుల సంఖ్య సరిపోద్దా? మండల స్థాయికి కోర్టులను విస్తరించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఎన్ని కోర్టులు ఎక్కువ ఇస్తారు? రాజ్యాంగం వరకు వస్తే
దేశంలో రాజ్యాంగమే అన్యాయం చేస్తున్నానికి ఒక ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్న లోపోల్స్ ప్రపంచంలోని ఏ దేశ రాజ్యాంగం వల్ల లేవంటున్నారు. మీరు ఒక న్యాయవాదిగా మీరు నిజం చెప్పండి, మన దేశంలో ఉన్న రాజ్యాంగంలో నిజంగా బయట చెప్తున్నట్టు అంత లూపోల్స్ ఉన్నాయా? వాటినే వీళ్ళు ప్రధానాస్త్రంగా వాడుకొని వీళ్ళు ఇలాంటి అన్యాయాలు చేయడం జరుగుతుందా? అందరికీ నమస్కారం. సమాజం టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముఖాముఖి అతిథి తెలంగాణ రాష్ట్రంలో బాధితుల పక్షాన అండగా నిలబడుతూ వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేస్తూ ప్రభుత్వాలని అలాగే అన్యాయం చేసిన వాళ్ళని గడగడలాడిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి రచన రెడ్డి గారితో మన ముఖాముఖి కార్యక్రమం అండి. నమస్తే మేడం, బాగున్నారా? మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు రచన రెడ్డి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాల్యం విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఒకసారి మా సమాజం టీవీ ప్రేక్షకులతో పంచుకోండి. ఓకే, నా బాల్యం విద్యాభ్యాసం నేను పుట్టింది హైదరాబాద్లోనే, కానీ మై నేటివ్ ఇస్ ఫ్రమ్ ఇప్పుడు ఎర్స్ట్వైల్ నిజామాబాద్, ఇప్పుడు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ ఊరు, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ, మండలం కూడా నాగిరెడ్డిపేటే. సో నాన్నగారు అక్కడనే ఉంటారు. ఇంకా మై ఫాదర్ ఇస్ స్టిల్ దేర్. వీఆర్ ఇన్ టు అగ్రికల్చర్. అండ్ నా బాల్యం స్కూలింగ్ వరకు నా బాల్యం అక్కడనే జరిగింది, ఊర్లోనే. నేను స్కూలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. మై స్కూలింగ్ వాజ్ అట్ సెయింట్ ఆన్స్ హై స్కూల్ సికింద్రాబాద్. ఎల్కేజీ నుంచి +2 వరకు అక్కడనే. దాని తర్వాత మై అండర్ గ్రాడ్యుయేషన్ వాజ్ అట్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ బేగంపేట్. దాని తర్వాత LLB పూణే యూనివర్సిటీ, ILS లా కాలేజ్ పూణే. ILS లా కాలేజ్ పూణే తర్వాత ఇమీడియట్లీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ కాగానే నా ఎన్రోల్మెంట్ అయింది. ఎన్రోల్మెంట్ కాగానే ఐ లెఫ్ట్ ఫర్ UCLA, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలస్, LLM కోసం. సో నాకు ఎప్పుడైనా ఫ్రమ్ ఐ థింక్ 8th స్టాండర్డ్ 8th 9th అంటే నాకు ఎలక్యూషన్, డిబేట్, గవర్నమెంట్, political psychology, why governments function the way they do, ఇదంతా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను +2లో కూడా మోడర్న్ గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ సైన్సే చదివాను. అండ్ సెయింట్ ఫ్రాన్సిస్లో ఉన్నప్పుడు కూడా ఇట్ వాస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం అండ్ పొలిటికల్ సైన్స్. సో లా మీద ఉన్న మక్కువ నాకు ప్రిటీ మచ్ స్కూలింగ్ నుంచే స్టార్ట్ అయింది. అంటే మీరు +2 నుంచే సామాజిక బాధ్యతతో కూడిన చదవడం జరిగింది. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎందుకు అలా అనిపించింది? అంటే మీ కుటుంబ నేపథ్యం అంటే మీ నాన్నగారు, అమ్మగారు ఏం చేసేవాళ్ళు? మా అమ్మగారు హోమ్ మేకరే, గృహిణి. నాన్నగారు రైతు, ఇక్కడ OUలో ఉండే అప్పుడు. అండ్ ప్లస్ హీస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, హీ హ్యాస్ ఎ మాస్టర్స్ డిగ్రీ, బట్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ల్యాండ్స్. రైతు. అంటే మీరు +2లో కూడా సామాజిక అంశాలకు సంబంధించిన సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే మీకు ఎందుకు ఇలాంటి భావజాలం ఏర్పడింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ అమ్మగారు, నాన్నగారు ఏం చేస్తుండేవాళ్ళు? మా అమ్మగారు హౌస్ వైఫ్, హోమ్ మేకర్. నాన్నగారు, ఆల్దో హీస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హీ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో అబ్రాడ్ ఫర్ హిస్ MBA. మా తాతయ్య గారు చెప్పడం వలన ఊళ్ళోనే ఉండి మా ల్యాండ్స్ అవన్నీ చూసుకోవడం జరిగింది. సో హీజ్ అ ఫార్మర్, రైతు అంతే. సో హీజ్ అన్ అగ్రికల్చరిస్ట్. అయితే మా ఊళ్ళో కూడా అంటే లైక్ వాళ్ళు ఎప్పుడైనా నాన్నైనా, మై ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ ఏమంటారు, రైట్స్ కాన్షియస్ ఇన్ ద విలేజ్. ఊర్లో కూడా ఎవరికైనా ఏమన్నా పెద్ద మనుషులు అంటాం చూడు మనం ఊర్లో, అంటే సర్పంచులు కాదు, లేకపోతే వార్డ్ మెంబర్లు కాదు, ఏం కాదు, జస్ట్ ఊర్లో పెద్ద మనుషులు. సో ఆ టైంలో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు వీటిని ఎట్లో అట్లా సాల్వ్ చేయడము, లేకపోతే మనం సాల్వ్ చేయలేకపోతే యునో అథారిటీస్ దగ్గరికి పంపించడం, అదంతా కొంచెం ఎక్కువనే. అండ్ నాన్నగారు దే వర్ నాట్, అంటే చాలా న్యూస్ ఛానల్స్లో అంటే చాలా మట్టుకు మా ఫాదర్ లేకపోతే మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీస్ అని చెప్పడం జరిగింది, కానీ ఇట్స్ నాట్ ట్రూ. వాళ్ళు పొలిటికలీ కాన్షియస్ పీపుల్.
పొలిటికలీ అక్కడ ఏం తక్కువ జరిగినా ఎక్కువ జరిగినా లేకపోతే ఏమన్నా తప్పు జరిగినా వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేసేవాళ్ళు, దాన్ని కొంచెం కండిషన్ చేసేవాళ్ళు. సో వాళ్ళకు కాంటాక్ట్స్ చాలానే ఉండేవి, బట్ దట్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆర్ రైట్స్ కాన్షియస్నెస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఓన్లీ. ఇద్దరు అంతే, ఇద్దరే అన్నట్టు. ఇద్దరు ఏదైనా తప్పు జరిగితే ఆలోచించడం లేదు, ఏం లేదు, పోయి నిలదీసడమే ఉంటుండే. ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి అటువంటి ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్, ఐ డోంట్ హ్యావ్ అ బ్రదర్ ఆర్ అ సిస్టర్. సో చిన్నప్పటి నుంచి ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ ఆల్ దట్, నేను కొంచెం హెల్ప్ చేస్తా. ఆ రైట్స్ కాన్షియస్నెస్ ఇన్కల్కేట్ అయింది. అంటే నన్ను కూర్చోబెట్టి ఒత్తి ఇలా ఉండాలి, ఇలా ప్రశ్నించాలి అని ఎవరు చెప్పలేదు. బట్ ఆ సరౌండింగ్స్ ఎలా ఉండాయంటే ఏదైనా తప్పు జరిగితే దాన్ని క్వశ్చన్ చేయడం, నిలదీయడం, లేకపోతే దాని గురించి ఏమైనా చేయడము, ఆ కండిషనింగ్ మై ఎన్వైరన్మెంట్ వాజ్ సరౌండెడ్ బై దాట్. సో చిన్నప్పటి నుంచే ఆ ప్రశ్నించే తత్వం ఎక్కువైపోయింది. అంటే ఏదైనా నాకు అర్థం కాకపోయినా లేకపోతే నేను అనుకునే తట్టు అది కరెక్ట్ అనిపించకపోయినా, ఏజ్, స్టాటస్, సమాజంలో వాట్ ఎవర్ డెసిగ్నేషన్తో సంబంధం లేకుండా ప్రశ్నించేదాన్ని. సో I think that has started from my household itself, and my schooling also inculcated that if there is something you think is not right, question it. అడగడంలో తప్పేం లేదు అనే దాంతోని. సో ఐ థింక్ ఇట్స్ కమ్ ఫ్రమ్ దట్ స్టేజ్. మీ విద్యాభ్యాసం విదేశాల్లో కూడా జరిగిందని విన్నాను, దాని గురించి. నా మాస్టర్స్ ఎల్ఎల్బి అయిన తర్వాత మై మాస్టర్స్ వాజ్ ఇన్ ఇంటర్నేషనల్ లా అండ్ హ్యూమన్ రైట్స్, ఇక్కడ ఉంది చూడు, వాజ్ ఇన్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్. అయితే నాకు హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల మీద అంటే ఇంకొంచెం ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఓరియంటెడ్ మాస్టర్స్ చేయాలని ఎల్ఎల్బి నుంచే స్లోలీ స్టార్ట్ అయింది. సో ఎల్ఎల్బిలో అన్నీ మాకు 26, 28 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నిట్లో ఇది కూడా ఒక అంశం ఉండే. బట్ స్పెసిఫికలీ దీని మీద ఇంకో డీపర్ రీసెర్చ్ మాస్టర్స్ చేయాలని చెప్పేసి నేను అమెరికాకి వెళ్ళాను. So I was lucky enough to get admitted with the scholarship as well as a graduate teaching assistantship, which I'm very very grateful for, from UCLA. And once akkadiki ellin tarvata మోర్ దెన్ ఒక మంచి యూనివర్సిటీ నుంచి ఒక మాస్టర్స్ వచ్చుడు విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్ కన్నా ఎక్కువ, అంటే అది ఉండే తప్పకుండా, కన్నా ఎక్కువ ఇట్ వాజ్ అ లెసన్ ఇన్ లైఫ్. బికాజ్ ఇక్కడ ఉన్నప్పుడు మనము ఎంత నేర్చుకుంటామో, ఎంతవరకు మనము చేయగలుగుతామో, అక్కడ వెళ్ళే వరకు ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ లైక్ అ సర్వైవల్ దిస్ థింగ్. సో యూ లెర్న్ ఎవ్రీథింగ్ బికాజ్ ఐ హ్యాడ్ టు మేక్ ఫ్రెండ్స్ దేర్. నేను ఇక్కడ ఫ్రెండ్స్తోనో లేకపోతే రిలేటివ్స్తోనో వెళ్ళలేదు. అండ్ ప్లస్ మన ఇండియన్స్ లా ఎక్కువ తీసుకోరు. సో ఇప్పుడు మీరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్కో, అండ్ యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజ్కో, మెడికల్ కాలేజ్కో పోతే నీకు ఇండియన్స్ చాలా మంది కనిపిస్తారు. మీరు లా కాలేజ్కి, లా ఫ్యాకల్టీకి వచ్చేసరికి ఎవరు కనిపించారు, ఒక్కోలో ఇద్దరు, అంటే వాళ్ళు కూడా అమెరికన్ ఇండియన్స్ అయి ఉంటారు. అంటే మీకు నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని. అంటే అమ్మాయిలు అంటే బేసికల్గా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటారు. మీరు ఎస్పెషల్లీ న్యాయవాద వృత్తిని ఎంచుకోవడానికి రీజన్ ఏంది? మీకు అసలు నేను న్యాయవాదినై వాదించాలి, బాధితుల పక్షాలు నిలబడాలి అని బలంగా మీకు ఎందుకు అనిపించింది? మీకు ఎలాంటి సంఘటన మిమ్మల్ని అటువైపు ప్రేరేపించింది? న్యాయవాది వృత్తి అంటే లా అనే ఫీల్డ్ నాకు స్కూలింగ్ నుంచే దాని వైపు అట్రాక్షన్, ఒక మక్కువ స్టార్ట్ అయింది. నాకు ఫస్ట్ నుంచి సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా నాకు అవ్వదు, ఇంకా ఇంట్రెస్ట్ కూడా లేకుండే. నాకు ఎప్పుడైనా ఈ సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, ఎన్వైరన్మెంటల్లీ ఏం జరుగుతుంది, సోషల్ ఎన్వైరన్మెంట్ అంటున్నా, నాట్ జస్ట్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ ఎన్వైరన్మెంట్, పొలిటికల్ సైన్స్ యాజ్ అన్ అకాడమిక్, పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్స్, కంపారిజన్స్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఈచ్ కంట్రీ, అదంతా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుండే. అయితే అలా ఇంట్రెస్ట్ ఉన్నదంటే నన్ను ఎవరు కూర్చొని నువ్వు జనరల్ నాలెడ్జ్ చదువు కొంతమంది పేరెంట్స్ అలా చేస్తుంటారు, నాకు ఎవరు చెప్పలేదండి. బట్ మై ఇంట్రెస్ట్ టువర్డ్స్ దిస్
లా అంటే బీయింగ్ అ లాయర్ ఇస్ వెరీ వర్సటైల్. ఒక లాయర్ జీవితంలో ఏమైనా కాగలడు. అందుకోసం మీరు చూసుంటారు, వీ కెన్ బికమ్ గ్రేట్ బిజినెస్ లీడర్స్, వీ కెన్ బికమ్ ఫ్యాబ్యులస్ పాలిటిషియన్స్, వీ కెన్ బికమ్ great lawyers, and we can do something else as well. We can even teach. I've taught law for 6 years of my life. నేను అక్కడ LLM తర్వాత I was working at a law firm, మానవ హక్కుల లా ఫర్మే. హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ నేను ఈవినింగ్ I used to take classes as an adjunct faculty, and అక్కడ 4 years. So simultaneously I was practicing as well as I was teaching. ఇక్కడ వచ్చినాక నల్సార్లో 3 years law complete teaching ఉండే. I was an assistant professor. So హక్కుల కోసం పోరాడడం అనేది, it came with that stubbornness. I am a stubborn person by nature. నన్ను ఎవరు stubborn ఉండాలని కూడా చెప్పలేదు, but I think I am naturally a stubborn person who questions everything. And I'm a strong, not a bad tempered person or a strong willed person. I'm a strong willed person, not a strong tempered person. So and extremely obsessively independent. So ఇంట్లో ఉన్న దీంతోనే వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్ మీకు చెప్తాను. మై ఫ్యామిలీ ఆల్దో is a regular Telugu family, Reddy family in Telangana, Nizamabad, Kamareddy. It is also very broad-minded and urban and modern in its thinking. So నాకు ఇంకోటి చిన్నగా ఉన్నప్పుడు, because I have no siblings, అంటే brothers sisters ఎవరు లేరు, నాకు జెండర్ కంపారిజన్స్ ఎప్పుడు లేకుండే. So I was just Rachana. And Rachana will do whatever she wants to do. So నాకు ఒక అన్ననో తమ్ముడో, నువ్వు ఇది చేయొచ్చు, ఇది చేయరాదు, నువ్వు ఇంతవరకు బయటకు వెళ్ళొచ్చు, ఇంతవరకు బయటకు వెళ్ళరాదు, ఇలా ఉండెళ్ళు, ఇలా మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో ఉండు అనేది ఎప్పుడు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండే నాకు. ఇట్ వాజ్ జస్ట్ I would say gender neutral. సో అటువంటి అప్బ్రింగింగ్తోని I think that was more of an impact on the confidence levels, on the question level, on being almost borderline obsessive to the point of being annoying. ఇక అసలు విషయంలోకి వద్దాం. మిమ్మల్ని బయట ప్రపంచానికి పరిచయం చేసిన విషయం, నిండు సభలో వేములఘాట్ పోయినా రచనారెడ్డి ఉంటుంది, భూపాలపల్లి పోయినా రచనారెడ్డి ఉంటుంది, ఎక్కడ ప్రాజెక్ట్ కడితే అక్కడ రచనారెడ్డి ఆయన ముఠా కనబడుతుంది అని చెప్పేసి నిండు సభలో కేసీఆర్ గారు మీరు పేరు తీశారు. అంటే మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని అంత గడగడలాడించి అంత మీరు ప్రభావితం చేయగలిగారు ఆ కేసుల్ని. అసలు ఏంది కేసీఆర్ ప్రభుత్వానికి మీకు మధ్యలో లొల్లి ఏంది, పంచాయతీ ఏంది అసలు? అప్పుడు పంచాయతీ ఏముండేనంటే, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకటేసారి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు. అంటే కొత్త ప్రభుత్వం, కొత్త ప్రాజెక్ట్స్ అండ్ మ్యాసివ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ మన తెలుగు రాష్ట్రాలలో అదర్ దెన్ పోలవరం విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్ట్స్ ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయినాయి. అయితే వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్లో చాలా మట్టుకు భూసేకరణ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ కూడా ఎక్కువైపోయాయి. భూసేకరణ, బలవంతపు భూసేకరణ కింద వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏంటంటే నేను గవర్నమెంట్ అంటే ఒక రైతు గవర్నమెంట్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అగ్రిమెంట్కి వచ్చేసి వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఇచ్చేయాలని చెప్పేసి. సో అది భూసేకరణ చట్టంకి విరుద్ధంగా ఉండే. సో అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి గుంజి దాంట్లో GOMS 1, 2, 3 మీద స్టే చేయించి దాని తర్వాత భూసేకరణ చట్టం కింద వచ్చేటట్టు చూసి ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఎందుకంటే చాలా ప్లేసెస్లో భూసేకరణ చట్టం కింద రావాల్సినట్టుగా రావడం లేదు. అంటే అలా ఇస్తున్నాము అని అంటున్నారు, వాళ్ళ లెక్కలు అలా చూపెడుతున్నాయి, కానీ అసలు లెక్కలు చేస్తే అలా రావద్దు. సో ఇవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యేసరికి చాలా అనుమతులు తీసుకోకుండా కట్టేశారు. అంటే స్టార్ట్ చేసేసారు, ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి అని అంటున్నారు, బట్ దే ఆర్ మోర్ దెన్ హాఫ్ వే ఇప్పటికైతే. సో తీసుకోవాల్సిన భారతదేశం చట్టాలలో అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఈసీస్, ఫారెస్ట్ కన్జర్వేషన్, FCs ఇవన్నీ తీసుకోకుండానే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్స్లలో హెక్టేర్స్, ఎకరాలే కాదు, హెక్టేర్స్ ఫారెస్ట్ ల్యాండ్
కత్తిరించడం జరిగింది. అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కోసము ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు. మీరు ఎలా అంటున్నారు? ప్రభుత్వం తరపున లాయర్లు ఏమంటున్నారంటే, లేదు రచనారెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారు, రైతులకు లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళతో పాటు వాళ్ళని వెనక తిప్పించుకొని ఇదంతా తనే చేస్తున్నారు అని చెప్పన్నారు. అది నిజమే అంటారా? లేదండి, అది కాదు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ కేసుల వలన కొద్ది గొప్ప మేలు కూడా జరిగింది. ఒకటేమో ఒక నిరంకుశ జియో, అంటే ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేని జియో మీద స్టే వచ్చింది. దాని తర్వాత ప్రభుత్వం కూడా కొంచెం సర్దుకొని ఇలా చేయాలి, ఇలా చేయడానికి వీల్లేదు అనే కంక్లూజన్కి వచ్చి కొంచెం వాళ్ళు చదువుకుంటూ కొంచెం వాళ్ళ తప్పులను కరెక్ట్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు ఈ కేసులు వేయడం వలన వాళ్ళు ఉరుక్కుంటూ ఎన్వైరన్మెంటల్ సర్టిఫికెట్లు, ఫారెస్ట్ సర్టిఫికెట్స్, ఆ క్లియరెన్సెస్ కూడా పెంచుకున్నారు కాళేశ్వరంకి అండ్ పాలమూరుకి. అంటే మేము వేసినది ఆ రెండుటి మీద. అప్పుడు అవన్నీ ఏం లేకుండే, అసలు అవసరం లేదని చెప్పేసి స్టార్ట్ చేసినట్టు అయింది. సో కొంత మట్టుకు వాళ్ళు కరెక్షన్స్ చేసుకున్నారు. సో ఐ షుడ్ గివ్ ఇట్ టు ద గవర్నమెంట్. ఇది ఒక ఆర్గానిక్ ప్రాసెస్గా స్టార్ట్ అయింది. అయితే నేను ఫస్ట్ ఈ వేములగట్టు, గౌరవెల్లి, మాములపర్తి, మల్లన సాగర్, సింగరేణి, ఇవన్నీ ఫస్ట్ భూసేకరణ చట్టం కొత్తది 2013లోనే వచ్చింది. దాని ఇంప్లిమెంటేషన్ లేకపోతే కోర్టులో దానికి వచ్చే ఆర్డర్స్ అవన్నీ ఎవరికి ఎక్కువ తెలియదు. ఎందుకంటే ఇండియా మొత్తంలో వచ్చిన చట్టము, ఇండియా మొత్తంలో ఏ హైకోర్టులోనైనా ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. ఐల్ జస్ట్ ఫినిష్ ఇట్. సో అప్పుడు దాని అవగాహన కల్పించడానికి కొంతమంది ఊర్లు నన్ను పిలిచాయి. సో అక్కడ ఒక అకాడమిక్ ఒక అవగాహన సదస్సు లాగా అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఇలా ఉంది, దీని కింద మీకు ఫలానా ఎకరానికి ఇంత వస్తే ఇంత రావాలి, దాంతోపాటు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కూడా రావాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మెల్లంగా ట్రికిల్ అవుకుంటూ అది అవగాహన కలిగిస్తూనే ఆ కేసులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఇలా లేనట్టున్నది మేడం అని చెప్పేసి మెల్లమెల్లంగా స్టార్ట్ అయినాయి. దాని తర్వాత మహబూబ్ నగర్లో ఒక కేసు చేసినప్పుడు బలవంతపు భూసేకరణ చెయ్యనే రాదు, ఇదంతా మీరు ఎంటీ స్టాంప్ పేపర్స్ మీద మీరు సంతకాలు పెట్టించుకుంటూ అక్కడ ఎకరం లేదు, గుంట లేదు, డబ్బులు లేవు, ఏం లేవు, అట్లనే ఉండేది. దే ఆర్ జస్ట్ సైన్డ్ ఆన్ దిస్ థింగ్. ఏం లేదు, ఇది చెల్లదు అని చెప్పేసి ఫస్ట్ కేసు అలా స్టార్ట్ అయింది. ఇక ఆఫ్టర్ దట్ ఇక over a period of 1 year GMS 1, 2, 3 was stayed. So it was an organic process. అంటే ఇట్లా అలా జరిగేది అలా జరిగింది. అవగాహన సదస్సు, అవగాహన కలిగించుడు, వాళ్ళకి అర్థం అవ్వడు, అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసుడు, అప్పుడు వచ్చుడు, ఇక కేసులు అలా స్టార్ట్ అయ్యాయి. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఇస్తే రైతులకు లాభం జరుగుతుందని మీరు పోరాటం చేశారు. లేదు, భూసేకరణ చట్టం 2016 ప్రకారం ప్రభుత్వం ప్రొసీడ్ అయింది. నిజానికి రైతులకు అంటే మన సమాజం తరపున భూసేకరణ చట్టం 2013, 2016 మధ్యలో వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏం లేదండి. ఏంటంటే భూసేకరణ చట్టం 2016 కొత్త చట్టం కాదు, అమెండ్మెంట్. అంటే 2013 చట్టంకి కొన్ని కొత్త సమ్ న్యూ డెఫినిషన్స్ యాడ్ చేసింది. అయితే ఈ కన్సెన్షువల్ అంటే కన్సెంట్ కింద సైన్ చేసేస్తే చెక్కులు ఇచ్చేస్తాం అనే 2000 GMS 1, 2, 3ది వాళ్ళు దీంట్లోకి బ్యాక్ డోర్ ఎంట్రీ లాగా తీసుకొచ్చారు. అయితే దీంట్లో ఏంటంటే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఎక్కువగా ఇస్తాము అని అన్నారు, కానీ ఇవ్వడం లేదు. ఇంకా కుల వృత్తుల వాళ్ళకు, చేతి వృత్తుల వాళ్ళకు, భూమి మీద డిపెండ్ అయి ఉండే కౌలు రైతులకు, ఇంకా ఊరు మీద డిపెండ్ అయి ఉండే వాళ్ళకు, అంటే వడ్డరోళ్ళు ఉంటారు, కార్పెంటర్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళకు ఊరు మీద డిపెండ్ అవుతారు. వాళ్ళకు గుంట భూమి ఉండకపోవచ్చు, కానీ ఈ పనులు చేసుకుంటూ ఉంటారు. అక్కడ మీరు ఊరే ఉండకపోతే ఈ పనులు చేసుకోరాదు, వీళ్ళు ఇంకో ఊర్లకో ఎక్కడికో హల్స్ వెళ్ళాలి. వాళ్ళకు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ గురించి ఇందులో రాశారు. దాని మీద మేము ఎక్కువ ఇస్తాము అని వీళ్ళు అంటున్నారు. అంటే అందులో వాళ్ళు రాసిందే కానీ వాళ్ళు ఇచ్చింది లేదు. సో మీరు అమెండ్మెంట్ మీ ఇష్టంతో మీరు తెప్పించుకున్నారు, మేమేం తెప్పియలేము. సో దాని ప్రకారం ఇవ్వండి, అంతే. భూమి కోల్పోయిన రైతులు మీకు అండగా నిలబడ్డారు మీరు పోరాటం చేస్తున్నప్పుడు, లేకపోతే భయపడి వెనక్కి దగ్గర?
లేదండి, అండగా నిలబడ్డారు. దాంట్లో కొంచెం పొలిటికల్ ఇది కూడా ఉండే, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి కొన్నిసార్లు భయపడ్డారు, కొన్నిసార్లు మళ్ళీ వచ్చారు. సో అండగానైతే నిలబడ్డారు. అండ్ దే ఆర్ దేర్ ఉన్నారు. ఇంకా కేసెస్ అయితేనే ఉన్నాయి, కొన్ని కేసెస్ దే ఆర్ స్టిల్ ఆన్. మొన్న మధ్యన ప్రభుత్వం చెప్తా ఉంది ఇంకొక 100 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేస్తే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోద్దని. మరి ఇంకా దాని మీద ఇంకా పోరాటం నడుస్తూ ఉంది. మరి అలాంటి వార్త అక్కడి నుంచి రావడం అది నిజమే అంటారా? 100 ఎకరాల 1000 ఎకరాల 1000 ఎకరాలు కదా. 1000 ఎకరాలు వేములగట్టు ఏరియా అంటే వేములగట్టు ఊరు ఒక భూసేకరణ అంటే బలవంతపు భూసేకరణకు అగేన్స్ట్గా ఒక కార్నర్ స్టోన్, ఒక ఐడెంటిటీగా నిలిచిపోయింది. ఐ థింక్ వాళ్ళు ఫాస్టింగ్ కూడా 900 and change days 3 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. మొన్ననే శిబిరం ఎత్తేసారు. ఆ 1000 acres అసలు అక్కడ 2000 odd acres ఉండే, మెల్లమెల్లంగా తీసుకున్నారు. ఆ 1000 acres వేములగట్టు ఊరు అండ్ శివారు ఆ ప్రాంతంది. ప్రాజెక్టు ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇంకేంది స్టార్ట్ చేసేది ఏంది, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఆ ఊరు అంత సెన్సిటివ్ అయింది, పొలిటికలీ సెన్సిటివ్ అయింది కాబట్టి దాన్ని కొంచెం అంటి ముట్టినట్టు వాళ్ళతోని మరీ మాట్లాడి తీసుకుంటున్నారు ఇప్పుడు. న్యాయ వ్యవస్థలో కామన్ మ్యాన్కి సరైన న్యాయం దక్కట్లేదు ఇన్ టైంలో అని చెప్పేసి అని ఒక చిన్న కేసు వేసినా కూడా దాని ఫలితం రావడానికి, దాని తీర్పు రావడానికి ఒక 10-15 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు న్యాయ వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుందంటారు? న్యాయ వ్యవస్థలో, మన దగ్గర ఉన్న న్యాయ వ్యవస్థలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కోర్ట్ సిస్టమ్ అంటే సబ్ కోర్ట్స్ల, లోయెస్ట్ రంగ్ కోర్ట్స్ల నుంచి హైయెస్ట్ రంగ్ కోర్ట్ల దాకా కోర్టులు ఉండడమే మనకు చాలా తక్కువ. మనకు దానికి తోడు మన లిటిగేషన్ అంటే కామన్ మ్యాన్కి కూడా కోర్టుకి వెళ్తే నాకు కొద్దిగా గొప్ప ఊరట దొరికే ఛాన్స్ ఉంది అనే అవగాహన ఈ లాస్ట్ 15 yearsలలో ఎక్కువైంది. సో కోర్టులు తక్కువ ఉన్నాయి, లిటిగేషన్ ఎక్కువైపోయింది. లిటిగేషన్ ఎక్కువ అయ్యేసరికి ఏండ్ల తరబడి ఇదవుతుంది. ఇప్పుడు మనము మొన్ననే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బైఫర్కేట్ అయింది. సో ఆ బైఫర్కేట్ కావడంతో 2 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ మనకి ఇంకా తెలంగాణలో ఐ బిలీవ్ 1,87,000 కేసెస్ ఇంకా ఉన్నాయి, రోజు పడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు క్లయింట్స్ ఫోన్ చేసి మా కేసు ఎప్పుడు వస్తుంది అంటే దాని టర్న్ వచ్చినప్పుడే వస్తుంది. సో ఆ టర్న్ 1 yearలో వస్తుందా, 2 yearsలో వస్తుందా, అండ్ ప్లస్ వాయిదాలతో పాటు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లిటిగేషన్. సో దాంతో అవన్నిటితోని మనకు డీలే ఎక్కువ అవుతుంది. సో కోర్ట్స్ గిట్లా మనకు అంటే ప్రపోర్షన్ చూడాలి. నాకు ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద రైట్ ప్రపోర్షన్, బట్ లిటిగెంట్ పబ్లిక్ విజవి రేషియో విత్ ద జడ్జ్ ఒక స్పెసిఫిక్ హెల్దీ ప్రపోర్షన్కి వస్తే, కోర్టులు ఎక్కువయ్యి జడ్జులు ఎక్కువైతే, దెన్ ఐ థింక్ ద లిటిగేషన్ విల్ రిడ్యూస్ ఆర్ విల్ గెట్ డిస్పోజ్డ్ ఆఫ్ క్విక్లీ. రీసెంట్గా గతేడాది కొలీజియస్ వ్యవస్థలో భాగంగా సుప్రీం జస్టిస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ నియామకాలు సరిగ్గా జరగట్లేదని సాక్షాత్తు 4 జడ్జిలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే ఎన్నలేదు, అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిలు అనేది. మరి దానిపై మీ కామెంట్ ఏంటి? అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఇదేంటంటే ఈ జ్యుడిషియరీ అనే వ్యవస్థ కొంచెము ఇట్స్ అ క్లోజ్డ్ వ్యవస్థ. అంటే ఇప్పుడు మనకు పొలిటీషియన్స్ పార్టీ పరంగా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, న్యూస్ పేపర్లలో వస్తుంది. ఈ త్రీ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ, ఈ లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనుకోండి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ డైనామిక్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ జ్యుడిషియరీ ఒకటి వచ్చేసి చాలా నాన్ ట్రాన్స్పరెంట్ అంటే నేను అట్లా అనడం లేదు, చాలా క్లోజ్డ్గా ఉంటుంది, సీక్రెటివ్గా ఉంటుంది. సో ఆ జ్యుడిషియరీలా చాలా ఏళ్ళ నుంచి నెపోటిజం ఎక్కువైపోయింది. అంటే అపాయింట్మెంట్స్లో అయినా ఏదైనా అంటే మెరిట్ కన్నా ఎక్కువ తనకు తెలుసు, మనకు సంబంధించిన వాళ్ళు అనే ఇది ఎక్కువైపోయింది. సో కలేజియం వ్యవస్థను ఛాలెంజ్ చేస్తూ NJSC అనే ఒక యాక్ట్ వచ్చింది, బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అయితే దాన్ని కూడా ఛాలెంజ్ చేశారు. అంటే NJSC అనే యాక్ట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ అ సే ఇన్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ ద జడ్జెస్ అని చెప్పేసి. సో కలేజియం వ్యవస్థ ఇక
జ్యుడిషియరీ అన్నెసెసరీ ఇన్ఫ్రింజ్మెంట్ అని చెప్పేసి జ్యుడిషియరీ దాన్ని కొట్టేసింది, అది ఇంకో ఇది. అయితే కొలీజియం వ్యవస్థల అవకతవకలు ప్లస్ ఫేవరెటిజం అండ్ నెపోటిజం ఎక్కువైతుందని చెప్పేసి జడ్జెస్ బయటకు వచ్చారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ వెల్కమ్ సైన్. అలా బయటకు వస్తేనే అసలు ఏ కరెక్షన్ అయినా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే కామన్ మ్యాన్కి తెలియకుంటూ ఏం జరుగుతుందో అది ఎవరికి తెలియదు. మాకు తెలిసి ఉంటుండొచ్చు కానీ మేము దాని గురించి ఏం ఎక్కువ చేయలేకపోవచ్చు. సో ఆ ఫ్యూ సీనియర్ జడ్జెస్ దే హ్యావ్ దేర్ ఓన్ they have their own people whom they know in the profession, whom they know outside, socially, probably extended family and all that. So when names of judges come from the High Court or are referred or recommended, they go through a thorough background and everything. వాళ్ళు ఎంత మెరిటోరియస్ ఉన్నారు, ఎన్ని కేసులు డిస్పోజ్ ఆఫ్ చేసిండ్రు, లేకపోతే ఎన్ని కేసులు వాళ్ళు వాదించారు, అంటే గెలిచారో ఓడారో అది వేరే, కానీ వాదించి ఒక మార్క్ క్రియేట్ చేశారో అదంతా చూస్తారనమాట. సో ఆ మెరిట్ని చూసే జాబితాలో చాలాసార్లు కొంతమంది నాన్ మెరిటోరియస్, కొంతమంది జూనియర్స్ ఓవర్ సీనియర్స్, ఎస్పెషలీ ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ద అసెంట్ ఫ్రమ్ ద హై కోర్ట్ టు ద సుప్రీం కోర్ట్. High Court to the Supreme Court అన్నప్పుడు దే డెఫినెట్లీ పుట్ సీనియారిటీ ఇన్ మైండ్. సో ఆ అసెంట్ గిట్లా దాన్ని క్వశ్చన్ చేసే అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ప్లస్ డిఫరెన్సెస్ ఆఫ్ ద క్యాలిబర్ ఆఫ్ ద పర్సన్ హూస్ బీయింగ్ రికమెండెడ్ అదంతా అయినప్పుడు అక్కడ నెపోటిజంకి తావు ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు కొలీజియం ఎవరిని చూస్తుంది, ఎంతమందిని చూస్తుంది అనేది ఎక్కడ మనకు ప్రెస్లో అయినా ఇంకా ఎవరైనా ఓపెన్గా చెప్పరు. సో దాంట్లో అవకతవకలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఇప్పుడు వాళ్ళకే చెందిన జడ్జెస్, సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆర్ క్వశ్చనింగ్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్ వాస్ వెల్కమ్. ఇప్పుడు కొన్ని చేంజెస్ అవుతున్నాయి. అందుకోసం ఇప్పుడు మొన్న కొన్ని రికమెండేషన్స్ అయ్యాయి, కానీ అవి మళ్ళీ తిప్పాలి, అంటే లైక్ ఇట్ హ్యాస్ టు బీ రిటర్న్డ్ అని చెప్పేసి కూడా అన్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెల్కమ్ దిస్ థింగ్. ఈ మధ్యన సుప్రీంకోర్టు ప్రతి దాంట్లో సమానత్వం, మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానత్వం ఉండాలంటున్నది. అయితే దేశంలోని ఒక వర్గం వాదన ఏంటంటే సుప్రీంకోర్టు అంటే దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత స్థానాల్లో ఎక్కడ కూడా 100 మంది పురుషులు ఉంటే కనీసం 10 మంది కూడా మహిళలు ఉండట్లేదు. అంటే సుప్రీంకోర్టు వ్యవస్థలు కానివ్వండి, న్యాయ వ్యవస్థలు కానివ్వండి, ఆడవాళ్ళకు మీ దగ్గర సరైన సమానత్వం లభించినప్పుడు మీరు దేశంలో ఉన్నటువంటి ఆడమగ వాళ్ళకు సరైన సమానత్వం ఇవ్వాలని మీరు ఎలా చెప్తారని చెప్పని దేశంలోని ఒక వర్గం వాదన. దానిపై మీ కామెంట్. కరెక్టే కదండి, కరెక్టే కదా. ఐ మీన్ ఆడవాళ్ళకు సమానత్వము ఏ ఫీల్డ్లో లేదు. సుప్రీంకోర్టు జ్యుడిషియరీలనే కాకుండా ఇప్పుడు మన హైకోర్టే చూడండి, మా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బైఫర్కేట్ అయినప్పుడు 3 ఫీమేల్ జడ్జెస్ అందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు దెర్ ఇస్ నాట్ అ సింగిల్ ఫీమేల్ జడ్జ్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. సో దట్ ఈస్ ఎంబారసింగ్, దట్స్ షేమ్ఫుల్. మరి ఇలాంటి తీర్పులను ఎలా భావించవచ్చు? షవనిస్టిక్. బట్ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒక్కరు అనుకుంటా కదా, భానుమతి గారు ఫీమేల్ ఆనరబుల్ జడ్జ్. సో ఆడవాళ్ళకు అగేన్స్ట్ జరిగే, అంటే ఐఎమ్ అ ఫెమినిస్ట్ బట్ ఐఎమ్ ఆల్సో రియలిస్ట్. అందరూ బాగుండాలి అనుకుంటాను, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అనుకోను. సో యాజ్ ఫార్ యాజ్ విమెన్ ఆర్ కన్సర్న్, వాళ్ళు చాలా కేపబుల్. అవును, వాళ్ళకు జీవితంలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తాయి, బట్ ఇఫ్ దెర్ ఇస్ అ షేరింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ దే కెన్ గో పాస్ట్ ఎనీ గ్లాస్ సీలింగ్ అండ్ బియాండ్ అండ్ బీ గ్రేట్. సో ఇప్పుడు ఈ లోవర్ లెవెల్ ఆఫ్ ఎలక్ట్రల్ పాలిటిక్స్లో విమెన్ 33% అన్న ఖచ్చితంగా ఉండాలని వచ్చింది. అదే ఐ వుడ్ సే ఇన్ ద హయ్యర్ లెజిస్లేచర్స్, ఇన్ ద పార్లమెంట్ as well as స్టేట్ లెజిస్లేచర్స్లో కూడా రావాలి. జ్యుడిషియరీలో కూడా అలా ఆ 33.5% అన్న ఉండాలి అని చెప్పేసి వస్తేనే ఐ థింక్ దెల్ బీ అ కంపల్సరీ
ఇది ఇంపెటస్ టువర్డ్స్ దట్. ఎందుకంటే అంటారు, అంటే ఐ కీప్ జోకింగ్ అబౌట్ దిస్ వెరీ ఆఫ్టెన్, ఏంటంటే ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ ద 1950s and 60s ఇన్ ద వెస్ట్. అప్పుడు కూడా విమెన్ స్టార్ట్ చేసింది, కానీ మెన్ గుడ్ 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 మీరు చేయండి, మేము మీకోసం ఇలా ఉంటాము అని చెప్పేసి ఏం అనలేదు. సో మా కొట్లాటలు మేమే కొట్లాడుకోవాలి. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పుల్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో వచ్చే న్యాయస్థానాల నుంచి వచ్చే తీర్పుల్ని ప్రభావితం చేస్తున్నాయి నిజంగానే? అయితే earlier, I would say at least 20 years back, 15 to 20 years back, judiciary social environment, political environment తో ప్రభావితం కాకుండా చూస్తూ ఉండాలి అని దాని ధోరణిలో పెట్టుకుంటూనే ఆర్డర్స్ ఇవ్వాలి, అలాంగ్ విత్ ద లా అండ్ జస్టిస్ అండ్ ఆల్ దట్ అని ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అదొక ఒక అన్హోలీ అలయన్స్ లాగా అయిపోతుంది. ఏంటంటే ఉదాహరణకు రీసెంట్ సంఘటన అలోక్ శర్మ కేసు వచ్చింది. అలోక్ శర్మ కేసు వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సిబిఐ వాళ్ళు రీసెంట్గా 3 జడ్జిలు వాళ్ళ బదిలీలు జరిగినాయి, వాళ్ళు అసలు వదిలేసి వెళ్ళిపోయారు. దాన్ని మనం ఉదాహరణగా భావించవచ్చా? అవును, అంటే రిక్యూజల్ నాట్ సో మచ్ అని ఉదాహరణ. అంటే రిక్యూజల్ ఏంటంటే నాకు ఇతను తెలుసు, లేకపోతే ఈ కేసులో నేను ఇంకో స్టేజ్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, లైక్ ఫలానా జడ్జి, నాకు అతని పేరు లలిత్ గారు, అతను ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు ఈ కేసులో హీ వాజ్ ఇన్వాల్వ్డ్, అంటే లైక్ యాజ్ అ ప్రాసిక్యూటర్ సంథింగ్. సో ఆ డిఫరెంట్ స్టేజెస్లో కొంతమంది జడ్జెస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, అంటే యాజ్ అ ప్రాసిక్యూటర్ ఇన్ ద రెస్పాండెంట్ సైడ్, డిఫెండెంట్ సైడ్ ఆర్ సంథింగ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇష్యూలో ఒక పెటిషనర్ వైపు ఉంటాను, అదే ఇష్యూలో ఇంకో రెస్పాండెంట్ వైపు ఉండలేను as a lawyer also. So the same applies to judges. So recusal is not so much this thing. నేను ఉదాహరణ ఇస్తాను ఏంటంటే లాస్ట్ 20 years నుంచి ప్రతి రూలింగ్ పార్టీ, ప్రతి రూలింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకో ఆర్డర్లు, జడ్జ్మెంట్స్ వాళ్ళ ప్రకారం వెళ్తూ ఉంటాయి. వేర్ ద పెటిషనర్, ద కామన్ మ్యాన్ హ్యాస్ టు స్ట్రగుల్. కాదండి అంటే ఇప్పుడు ఏదైనా మీరు చూడండి, ఇంపార్టెంట్, కాంట్రవర్షియల్, సెన్సిటివ్ ఇష్యూ కొద్దో గొప్పనన్న రూలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ద టైం వైపు వెళ్తుంది. ఇప్పుడు కాకపోతే మధ్యంతర ఉత్తర్వుల స్టేజ్లోనైనా, ఫైనల్ స్టేజ్లోనైనా. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ డెఫినెట్లీ దేర్. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళను ఆ కేసులో ఉంచడం. సో అటువంటి అంటున్నా, రిక్యూజల్ చేసుకున్నాడు, దట్ ఈస్ నాట్ సో మచ్ దిస్ థింగ్. ఎందుకంటే ఎవరైనా కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎవరైనా చెప్తారని చెప్పేసి దాన్ని క్వశ్చన్ చేస్తారని చెప్పేసి రిక్యూజల్ చేసుకోవడం, దట్స్ కామన్. అసలు జస్టిస్ లలిత్ గారు విషయంలో అది క్వశ్చన్ చేశారు, ఇతను లోవర్ స్టేజ్లో ఇన్వాల్వ్ అయి ఉండే, ఇతను ఎలా ఉంటారు. సో ద రిక్యూజల్ ఇస్ నాట్ సో మచ్ అన్ ఇష్యూ, బట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, అంటే ద ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద జుడిషియరీస్ ఆర్డర్స్ ఆర్ జడ్జ్మెంట్స్, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇకపోతే న్యాయవాది రచనారెడ్డి గారు కాస్త తెలంగాణ జనసమితి రచనారెడ్డి గారు అయ్యారు, వెళ్ళారు, వచ్చారు. అంటే మీరు అక్కడ ఏం చూశారు? మీరు ఎందుకు అంత హడావిడిగా వెళ్ళి అంత హడావిడిగా బయటకు రావాల్సి వచ్చింది? మీ మీద ఒక స్ట్రాంగ్ వినిపిస్తున్న వాదన ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా ముడుపులు అందాయి రచనారెడ్డి గారికి, అందుకోసమే తను అలా వెళ్ళి పార్టీని వీక్ చేసి వచ్చేసింది అని చెప్పేసి అని ఒక టాక్ నడుస్తుంది. ఎంతవరకు నిజమంటారు? చూపెట్టండి నాకు కూడా ముడుపులు కొంచెం. పార్టీని వీక్ చేయడం ఏంటి, పార్టీ స్ట్రాంగ్ ఎప్పుడు కానే లేదండి. సో దెర్ వాజ్ నో వే ఆఫ్ మేకింగ్ ఇట్ ఈవెన్ వీక్. అయితే నాకు పార్టీ కన్నా ఎక్కువ, పార్టీతో సంబంధం కన్నా ఎక్కువ కోదండరామ్ గారితో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా ఏళ్ళ నుంచి నేను ఒక ఐ థింక్ గుడ్ 10-12 years నుంచి, నేను కొంచెం చిన్నగా ఉన్నప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి, ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లాగా. సో దాని తర్వాత నేను ఇక్కడ లాయర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టీజేఏసీకి సంబంధించిన కేసులు నేను చేశాను. సో
ఆ ఇంటరాక్షన్ ఉండే. సో మేము రెగ్యులర్లీ కలిసే వాళ్ళం కాదు, ఇట్లా ఇష్యూస్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా టాక్ ఉన్నప్పుడు అలా కలిసేవాళ్ళం. సో టీజేఎస్ స్టార్ట్ అయిన తర్వాత హీ రిక్వెస్టెడ్ మీ, అంటే నేను ఇఫ్ దేర్స్ ఎనీ హెల్ప్ నీడెడ్ నేను హెల్ప్ చేస్తానండి అని చెప్పేసి అన్నాను. సో ఎలక్షన్స్ అంటే అసెంబ్లీ రద్దయ్యి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఆ ప్రాంతంలో, ప్లస్ ఫర్ ద లాస్ట్ 3 to 4 years చాలా అంటే రిక్వెస్టెడ్ మీ అ లాట్ టు కమ్ అండ్ జాయిన్ అండ్ ఆల్ దాట్. ఇక నేను డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయడం కన్నా ఎక్కువ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు హిమ్ ఐ వెంట్ అండ్ జాయిన్. నాకు డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఒక మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ నాకు ఉందో లేదో ఇంకా నాకు తెలియదు. సో ఐ వాజంట్ రెడీ టు గో ఇన్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్స్. అది మీకు చెప్పాను అనుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో కాదని చెప్పేసి. సో ఆ మైండ్ సెట్ ఉండాలి. ఐఎమ్ సీరియస్ అబౌట్ దాట్ అండ్ I'm not sure if I have that even now. But I went to take care of the party and to help the party, and I was the vice president of the party. There were a lot of young, 30s, 40s, late 20s people, who were financially, professionally doing well, who had grassroots knowledge. అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో మంచిగా చేస్తున్నారు, వాళ్ళ కొన్ని పరిచయాలు ఉన్నాయి. అంటే లైక్ సాలిడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇంకెన్ని ఏంటండి వీళ్ళ ముఖాలే చూస్తుంటాం మనం. కొంచెం ఫ్రెష్ బ్లడ్ కూడా రావాలా, లేకపోతే పాలిటిక్స్ కంప్ అయిపోతుంది. ఇప్పటికే తక్కువ కంప్ ఏం కాలేదు. సో ఆ ఫ్రెష్ బ్లడ్ అనేది దే వర్ డిప్రైవ్డ్. వాళ్ళనైతే కంప్లీట్ మోసం చేసేసింది. ఎందుకంటే వాళ్ళు రెడీ ఉండే ఈ 2019 ఇస్ అవర్స్, అంటే మనం గట్టిగా చేద్దాము, గెలుస్తామా ఓడతామా ఇక అన్ని ఎవ్రీథింగ్ కన్సర్న్ విల్ సీ. బట్ they were ready and they could do it. వాళ్ళందరూ మోసపోయారు. ఫస్ట్ ఈ కూటమి వేస్ట్ కూటమిగా ఉండిపోయింది. ఎందుకు చేసిండ్రో వాళ్ళకన్నా తెలుసో ఐ డోంట్ నో. అసలు అందరూ విడివిడిగా పోటీ చేస్తే కొన్ని సీట్లన్నీ ఎక్కువ వస్తుండే అనిపిస్తుంది నాకు. ఆ కూటమి వెన్ ఇట్స్ అ కోయలిషన్ ఒక ఈక్వాలిటీ అని లేకపోతే దగ్గర సమానత్వం అని ఉండాలి. ఈ 2-3 సీట్లతో ఏం కోయలిషన్ అండి? ఇట్లా నువ్వు కూర్చో, నువ్వు మాట మాట్లాడకు, నువ్వు నాకు అగేన్స్ట్గా పోటీ చేయకు, నేను ఆఫ్టర్ దట్ ఒక బిస్కెటో చాక్లెటో హడేస్తా అన్నట్టుంది. సో దానికి శాంక్టిటీ లేకుండే ఫస్ట్ దాన్ని గుంజి అండ్ ప్లస్ వెన్ ఐ వాజ్ అంటే ఇంత ఇట్ వాజ్ లైక్ అన్ ఎక్సర్సైజ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. నేను వెళ్ళి క్యాండిడేట్స్ సీట్స్ ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళు డిక్రీజ్ చేస్తారు. ఇక్కడికి అక్కడికి వ్యత్యాసం చాలా డిఫరెన్స్. ప్లస్ అ లాట్ ఆఫ్ రూమర్స్. ఆ రూమర్స్ని ఏం ట్రస్ట్ చేయలేదు, బిలీవ్ చేయలేదు. బట్ వెన్ ఐ గాట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ పీపుల్ హూ వర్ డిప్రైవ్డ్ బికాస్ ఆఫ్ దిస్ హార్స్ ట్రేడింగ్. పాలిటిక్స్లో ఎలక్ట్రల్ దీంట్లో సీట్స్లలో అమ్ముకునడాలు కొనుక్కునడాలు జరుగుతాయని నాకు కూడా తెలుసు. నేను పెద్ద అందరు శుద్ధ పూసలేం కాదు. బట్ అది ఒక డిగ్రీ వరకు ఉండి మొత్తంని నాశనం చేయకపోతే దాన్ని చూడకుండా వదిలేయచ్చు. కానీ మొత్తంని నాశనం చేసే స్టేజ్కి వచ్చినప్పుడు అయితే యూ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. బికాజ్ మీరు ఏమో కొట్టాలనుకుంటారు, ఎవరినో దింపాలనుకుంటారు. అసలు మీరేంది, మీ స్టాటస్ ఏంది, మీ క్యాలిబర్ ఏంది, అసలు మీకు మెరిట్ ఉందా, మీరు చేయగలుగుతారా? సో ఐ థింక్ నేను అనుకున్నదే తెలంగాణ ప్రజలందరూ అనుకున్నారు. సో దట్ వాజ్ ఇట్. ఒకప్పుడు కేసీఆర్తో సమాన స్థాయిలో కోదండరావు గారు ఉండేది. ఆదిలాబాద్కి వెళ్ళినా, నిజామాబాద్కి వెళ్ళినా ఆల్ ఓవర్ తెలంగాణలో కోదండరావు గారు అంటే చాలా పేరు మోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గ్రాఫ్ ఈ 5 ఏళ్లలో ఇంత పడిపోవడానికి రీజన్ ఏంటి? మీరు దగ్గర నుంచి చూసారు కదా, అంటే అంతటా సమాన స్థాయి ఉన్న వ్యక్తి ఇంత ఫాల్ డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? మీరు ఏం గమనించారు? అంటే ఈ 4.5 ఏళ్ళల్లో అదర్ దెన్ ఈ ధర్నాలు, నిరసనలు, లేకపోతే అదేంటి ఇవే ఓపెన్ టాక్ షోస్ తప్ప ఇంకేం చేసింది ఏం పెద్ద లేదు. అయితే అలాగే ఉండిపోయి, అంటే దిస్ ఇస్ మై ఒపీనియన్ అండ్ అందరూ కమెంట్ చేయవచ్చు అండ్ డిసగ్రీ కావచ్చు, కానీ అలాగే ఒక ఎన్జిఓ లాగానే ఉండిపోతే ఒక రెస్పెక్టబిలిటీ ఉండేదేమో. నేను అప్పుడు మధ్యలో రీసెంట్గా అంటే ఈ ఇష్యూ కాకముందు కూడా అన్నాను, అసలు ఎందుకు అవసరమా
అని చెప్పేసి చేసేటోళ్ళు అంటే ఆ మైండ్ సెట్ ఉండి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కూడా, ఎందుకు అవసరమా అని చెప్పేసి కూడా అన్నాను అతనితో. కానీ ఐ థింక్ పాలిటిక్స్ వాజ్ అ బ్యాడ్ మూవ్. లాస్ట్ 6 monthsలో ఎక్కువ పడిపోయింది, నాట్ సో మచ్ ద లాస్ట్ 4 years. 4 yearsలో ఇట్ వాజ్ అ వెరీ అగ్రెసివ్ అండ్ స్ట్రాంగ్ రూలింగ్ పార్టీ. సో ఎవరిని ఆపోజిషన్ ఇట్లా ఏం చేయనీయలేరు, వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఏ లీడర్లు ఏం చేయలేకపోతుండ్రని చెప్పేసి కోర్టులకు వచ్చిండ్రు రిలీఫ్ కోసం. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ లీడర్లు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి. సో ఇట్ వాజ్ నాట్ సో మచ్ all of the last 5 years, but I think in the last 6 to 8 months the respectability of the person is gone a little bit. మహాకూటమి అధికారంలోకి రాలేదు, ఓడిపోయింది చిత్తగా. అంటే మహాకూటమి ఓటమి గల కారణం మెయిన్గా ఏమై ఉంటుంది అంటారు మీ? వాళ్ళ జాబ్ని సీరియస్గా తీసుకోలేరండి. అంటే ఒక ఇట్ వాజ్ డేవిడ్ వర్సెస్ గొలాయత్ అనే ఇది కూడా కాదు. అంటే ఐ థింక్ నేను దానికి ఒక తెలుగు రూపకల్పన ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. But it could have been a Goliath versus Goliath. It did not become that. మీరు సరైన టైంకి అంటే మీరు పబ్లిక్ పల్స్ని క్యాప్చర్ చేయలేదు. పబ్లిక్ వాజ్ రెడీ టు ఓట్ ద గవర్నమెంట్ అవుట్ అండ్ ఓట్ యూ ఇన్. ఆ పల్స్ని మీరు క్యాప్చర్ చేసి ప్రిపేర్డ్ కాలేదు, అగ్రెసివ్ క్యాంపెయినింగ్ లేకుండే. అసలు పాపం క్యాండిడేట్సే లాస్ట్ నామినేషన్ డే వరకు అసలు మేము నామినేషన్ అందరూ నాకు తెలుసు అందరూ నామినేషన్ పత్రాలు, నోటరీలు, సర్టిఫైడ్ కాపీలు అన్నిట్లో పెట్టుకొని రెడీ ఉన్నారు. బీఫామ్ రాగానే ఇలా వేసేద్దామని చెప్పేసి. దట్ వాజ్ అంటిల్ ద లాస్ట్ డే. దట్ సాడ్. ఒక డెమోక్రసీలో ఒక కాబోయే ప్రాస్పెక్టివ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంత దయనీయ స్థితిలో ఉండడం సీరియస్లీ ఈజ్ అ మార్క్ ఆన్ డెమోక్రసీ. నిజంగా నాకు తెలుసు, ఎందుకంటే నేను కొంతమంది నామినేషన్స్ కూడా చేసిన. చెల్లా చెదరని నీ జీవిత చరిత్ర మొత్తం ఇవ్వాలి బాలకు. ఆ జీవిత చరిత్ర కంపైల్ చేసుకుంటానికి ఒక నెల రోజులన్నా పడుతుంది. పాపం అందరూ అవన్నీ ఇట్లా పట్టుకొని ఆ ఫామ్ వస్తుందేమో వేసేద్దామేమో అని లాస్ట్ డే దాకా ఉండే. అంటే అంత డిస్గస్టింగ్ స్టేట్కి తీసుకొస్తే ప్రజలు ఎందుకు ఓటేయాలి మీకు? అంటే మీ మీద ఏం నమ్మకంతో ఓటేయాలి? మీరు ఏం చేస్తారని ఓటేయాలి? ఈ గవర్నమెంట్ ఏం తక్కువ చేసిందని మీరు ఏం ఎక్కువ చేస్తారని ఓటేయాలి? దట్స్ అన్ ఆనెస్ట్ రెలవెంట్ క్వశ్చన్. కోర్టులు ఎక్కువ కావాలి, జడ్జులు ఎక్కువ కావాలి, ఎందుకంటే లిటిగేషన్ ఎక్కువైంది. సో మండల స్థాయి వరకు కాదు, ఇంకేదన్నా పర్కులేషన్ ఉంటే ఆ పర్కులేషన్ కూడా చేయండి. దట్స్ రిక్వైర్డ్. అంటే అంత స్థాయి ఉన్న వ్యక్తి కోదండరాం గారికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వకుండా దీన్ని మనం అవమానించిందని మనం భావించవచ్చా? నేను అదే చెప్పాను కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా అవమానించిందా ఇండైరెక్ట్గా అవమానించిందా అది వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో నేను దాని మీద కమెంట్ చేయను. కానీ కూటమి అన్నప్పుడు ఒక కోయలిషన్, కమింగ్ టుగెదర్ ఆఫ్ ఫోర్సెస్, వాళ్ళు ఫోర్సెస్ అనుకుంటున్నారు కదా. కమింగ్ టుగెదర్ ఆఫ్ ఫోర్సెస్ అన్నప్పుడు కంప్లీట్ ఈక్వాలిటీ లేకున్నా maximum equality anna undali. So I would say it was kind of other than insulting, I would say it was a lack of confidence in not just the party, it was a lack of confidence in other parties also who were part of that Kutami. I think it was a very opportunistic coalition where the largest opposition party wanted to take advantage of the naivety of the unpreparedness of the sudden election of the smaller parties and capture them and say, you are not going to be my competitor, I'll give you something. Coalitions are not done like that. They are not made like that. They are not made ante friends madhyalo kuda atvanti ఫ్రెండ్షిప్ ఉండదు. అటువంటి ఫ్రెండ్షిప్ ఉంటే అది ఎప్పుడో పీక్తుంది, అంతే. పీక్తుంది అన్నగా, ఓకే సారీ. ఫ్రెండ్స్ మధ్యలో కూడా అలా ఉండదు. సో ఇట్ వాజ్ అ వెరీ ఆపర్చునిస్టిక్ కోయలిషన్, ఐ వుడ్ సే నాట్ మేడ్ విత్ ద బెస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ ద మోస్ట్ పాజిటివ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సరే పెద్ద అగ్రెసివ్ గవర్నమెంట్, మీరు నియంత అని 4 ఏళ్ళ పొంట అనుకుంటూ వచ్చింది. నాకు అసలు ఆ వర్డ్ ఎప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది.
అయితే మీరు అటువంటి రూలింగ్ పార్టీని ఢీ కొట్టడానికి మీరు అటువంటి వాళ్ళని మీరు తీసుకురండి, మీరు అటువంటి జాయినింగ్ ఆఫ్ ఫోర్సెస్ చేయండి. మీరు చేయలేదు, దట్స్ యువర్ మిస్టేక్. తెలంగాణ రాకముందు ఉన్న ప్రజా జీవితానికి, అంటే ప్రజల యొక్క జీవన విధానానికి, తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న ప్రజల జీవన విధానానికి తేడా ఏంటి? ఎప్పుడు కూడా మనం మొదటి నుంచి అంటున్నాం బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని. నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బతుకు చిత్రాలు మారినాయని మీరు భావిస్తున్నారా? అలా నాకేం కనపడడం లేదు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ చాలానే చేద్దామని ట్రై చేసింది. చాలా దాని ద్వారా చాలా ఏమంటారు రోల్ బ్యాక్స్ కూడా అయినాయి. అంటే వేర్ ద పీపుల్ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ ఇట్. ఐ మీన్ బికాజ్ నేను ఒకటేం చూసినానంటే, నీ అంత పాలన తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు సూట్ కాదు. వాళ్ళు సూట్ కానిచ్చుకోరు కూడా. చూస్తారు, ఇవాళ చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లుండి మనం you have to go అని అంటారు. సో and plus తెలంగాణ was not so much influenced by the British rule as Andhra was. సో మనకు డెమోక్రసీ అండ్ కొంచెం ఇండిపెండెన్స్ అది నిజాం పాలన ఉన్నా కానీ నా ఇష్టం అనే ఇది మనకు ఎప్పటి నుంచో కొంచెం ఎక్కువ ఉంది. సో వన్స్ యూ ట్రై టు అగ్రెసివ్గా నువ్వు రైట్స్ని ఏదో నా మంచి కోసం, నీ మంచి కోసమే చేస్తున్నాను చిన్నపిల్లలను చేసేసి, అంటే ప్రజలను చిన్నపిల్లలను చేసేసి రిగ్రెసివ్గా ఒత్తుడు స్టార్ట్ చేస్తే దట్ విల్ రిపెల్. ఈసారి రిపెల్ కాలేదు, ఎందుకంటే ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ జాయినింగ్ ఆఫ్ ఫోర్సెస్ వాజ్ నాట్ రైట్. అప్పుడు రిపెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసము ఇట్ షుడ్ బి అ టచ్ అండ్ గో థింగ్ విత్ పీపుల్. అండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు అనార్కీ ఉండరాదు, అంటే మొత్తం మీ ఇష్టం వచ్చినట్టే అన్నట్టు కూడా ఉండరాదు. ఇది కొంచెం మీ మంచికి ఆలోచించండి అని గట్టిగా చెప్పొచ్చు. అది కొంచెం మీరు ఎక్కువ గట్టిగా చెప్పారు. సో బంగారు తెలంగాణ, వెండి తెలంగాణలు ఉండయండి, అదంతా ఉట్టి మాట. కానీ అందరూ మంచిగా సుఖంగా ఉండే తెలంగాణ కావాలి. అంటే రైతులు సుఖంగా ఉండాలి, extremely qualified, well educated youngsters should be happy staying in the country with some kind of a vocation, be it government or private or something. So those things are the need of the hour. The youth should be endukante youngsters are always in a stage of repressive angst antaru danni. మనం దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేయకపోతే ఇట్ విల్ ఎరప్ట్. సో ఆ యంగ్స్టర్స్తోని, యూత్తోని ఎప్పుడైనా కొంచెం అణిగి కాదు, కొంచెం వాళ్ళని మంచిగా తీర్చిదిద్దడానికి వాళ్ళ ఎనర్జీని, రిప్రెసివ్ యాంగ్స్ని ఛానలైజ్ చేయడానికి చూస్తుండాలి. అండ్ ఇట్స్ గవర్నమెంట్స్ డ్యూటీ. అదర్వైజ్ ఇట్ మైట్ ఎరప్ట్ ఇన్ యువర్ ఫేస్ అండ్ లీడ్ టు మోర్ అన్రెస్ట్. ఎన్నికలకి ఇతర ఫలితాలు వచ్చి 2 రోజులు వచ్చింది. ఇప్పటివరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించారు, ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మంత్రివర్గాన్ని ఇంకా కూడా ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ దుర్వినియోగం అంటున్నారు. ఇది నిజంగానే దానికి ఎందుకు వస్తుంది? దీన్ని మనం ఎలా చూద్దాం? మంత్రివర్గంని విస్తరణ చేయకపోవడము రాజ్యాంగ దుర్వినియోగము అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్సో అన్ఫార్చునేట్లీ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఆల్సో. అంటే ఒక సెట్ రూల్ రాసి లేదు. సో అందుకోసం మనకు మినిస్ట్రీలు కూడా ఒక 2-3 మినిస్ట్రీలు ఒకటే అంబ్రెలా కింద తీసుకురావచ్చు, లేకపోతే వాళ్ళని విడగొట్టవచ్చు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ఫార్చునేట్లీ ద ఎగ్జిక్యూటివ్స్ ప్రెరగేటివ్, బట్ ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఈచ్ వన్ ఈజ్ అ స్పెషలైజ్డ్ డొమైన్ ఇన్ ఇట్స్ ఓన్, అండ్ ఇట్స్ రిక్వైర్డ్ దట్ స్పెషలైజ్డ్ డొమైన్ ఇస్ నాట్ జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్డే కాకుండా ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలని రాజ్యాంగంలో ఉంది. సో ఆ డిఫరెన్సియేషన్ రావాలి. లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్లో ఏదో అడ్మినిస్ట్రేటివ్లీ నడుస్తున్నది, ఎవ్రీడే యాక్టివిటీ నడుస్తుంది. బట్ చాలా తొందరగా అది కన్సాలిడేట్ కాకపోతే ఇట్ విల్ బీ ప్రాబ్లమాటిక్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. మీరు అన్నారు అంతకుముందు గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ కుటుంబ పాలన చేస్తున్నది, కంప్లీట్ వాళ్ళ పదవులన్నీ వాళ్ళే పంపకం చేసుకుంటున్నారు, కుటుంబ పాలన తప్ప ప్రజాపాలన తెలంగాణలో జరగట్లేదు అని చెప్పేసి అని. ఇప్పుడు ఆ మాట మీద మీరు ఉన్నారా? కుటుంబ పాలన అంటే ఇప్పుడు
కుటుంబం గెలిచింది, అంటే కుటుంబంలో ఉన్న చాలా మంది గెలిచారు, వాళ్ళకు ఏం పదవులు వస్తాయో ఇప్పుడు నాకు తెలియదు. సో లెట్స్ సీ. కానీ అర్స్ట్వైల్ గవర్నమెంట్లోనైతే మొత్తము అలాగే ఉండే కదా, అండ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో దాంట్లో ఇంకా కుటుంబ పాలన కొనసాగుతుందా చూడాలి. మేము కేంద్ర స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాము, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి అని కేసీఆర్ అంటారు. నిజంగానే కేసీఆర్ దగ్గర అంత వర్త్ ఉందంటారా? డేంజరస్ క్వశ్చన్. అతను తెలంగాణను ఎలా చూశాడో చేశాడో ఇన్ ద లాస్ట్ 5 years we'll have to see. ఎందుకంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సైడ్ స్టెప్ ద క్వశ్చన్. ఇక్కడ కాంగ్రెస్ సింపథెటిక్ పార్టీస్ చాలానే ఉన్నాయి, బీజేపీ సింపథెటిక్ పార్టీస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇండియా, నేను మీ ఆన్సర్కి నేను మీ క్వశ్చన్కి రౌండ్ అబౌట్ ఆన్సర్ చెప్తా. దట్ ఈస్ నాట్ అబౌట్ కేసీఆర్స్ క్యాలిబర్. India right now is not in a mood for another third entrant. కాంగ్రెస్ సింపథెటిక్ పార్టీస్ పెద్ద హేమీలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు. బీజేపీ సింపథెటిక్ పార్టీస్ అగైన్ పెద్ద హేమీలు వీళ్ళు వాళ్ళు ఉన్నారు. ఒక రీజనల్ థర్డ్ ఫ్రంట్ బై ఎనీ వన్, ఐ డోంట్ థింక్ ఇండియా ఇస్ రెడీ ఫర్ ఇట్ రైట్ నౌ. ఎందుకంటే అన్లైక్ అమెరికా, ఇండియా ఈజ్ అ లూజ్ ఫెడరేషన్. అంటే అమెరికాలో ఈజ్ మోర్ ఆఫ్ అ ప్యూర్ ఫెడరేషన్. అంటే ప్రతి స్టేట్కి సుప్రీంకోర్టు ఉంటుంది ఆడ, ప్లస్ దెర్ ఇస్ అ సుప్రీంకోర్ట్ ఆఫ్ అమెరికా. సో వాళ్ళు కూడా కొట్టుకొని అదేంది నార్త్ సౌత్ మధ్యలో కొట్లాటలు ఇది అయ్యి కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. మన దగ్గర కూడా నిజాం అంటే ప్రిన్స్లీ స్టేట్స్, కాశ్మీర్, హైదరాబాద్ ఇవన్నీ ఇదయ్యి they have attached itself. So because most people, and most Indian as a voter, I'm just talking as a voter, believe that a federal structure should have a very comprehensive and consolidated federal పొలిటికల్ లైన్స్ మీద ఉండాలి. ఇక్కడ కాంగ్రెస్ సెంటర్డ్, లెఫ్ట్, రైట్. కాంగ్రెస్ ఇస్ లిబరల్, బీజేపీ హ్యాస్ ఇట్స్ ఓన్ political religious philosophy. So any country would prefer, and India certainly right now the voter prefers something that is homogeneous for all of India. సో ఇటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇంకో థర్డ్ దానికి గురించి ఆలోచించడం కొంచెం కష్టం. సో ఐ థింక్ దీంట్లోనే ఈ అలయన్సెస్లోనే కాంగ్రెస్ అలయన్స్, బీజేపీ అలయన్స్లోనే రీజనల్ పార్టీస్కి ఒక ఇంపార్టెంట్ పివటల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అనదర్ థర్డ్ ఫోర్స్ ఆల్ టుగెదర్ ఐ డోంట్ థింక్ ఇండియా ఇస్ రెడీ రైట్ నౌ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2 దఫాలుగా వచ్చినప్పుడు మండల స్థాయిలో మేము కోర్టులు ఏర్పాటు చేస్తాము, కేసుల సత్వర పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఒక ప్రతిపాదన తీసుకొస్తామని చెప్పని అనుకున్నారని ఆ మధ్యన మనం వార్తలు చూసాము. నిజంగానే కేసుల సత్వర పరిష్కారం రావాలంటే ఇప్పుడున్న కోర్టుల సంఖ్య సరిపోద్దా? మండల స్థాయికి కోర్టులను విస్తరించాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఎన్ని కోట్లు ఎక్కువ విస్తరిస్తే మండల స్థాయికో ఊరు స్థాయికో ఏమన్నా చేయండి సార్, కానీ కోట్లు అయితే విస్తరించండి. లేకపోతే క్లయింట్ వచ్చి మా కేసు అయిపోతలేదు అంటే అడ్వకేట్ దాని గురించి ఏం చేయలేరు. కోర్టులు ఎక్కువ కావాలి, జడ్జిలు ఎక్కువ కావాలి, ఎందుకంటే లిటిగేషన్ ఎక్కువైంది. సో మండల స్థాయి వరకు కాదు, ఇంకేదన్నా పర్కులేషన్ ఉంటే ఆ పర్కులేషన్ కూడా చేయండి. దట్స్ రిక్వైర్డ్. రాజ్యాంగం వరకు వస్తే దేశంలో రాజ్యాంగమే అన్యాయం చేస్తున్నానికి ఒక ప్రధాన ఆయుధంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్న లోపోల్స్ ప్రపంచంలోని ఏ దేశ రాజ్యాంగం వల్ల లేవంటున్నారు. మీరు ఒక న్యాయవాదిగా మీరు నిజం చెప్పండి, మన దేశంలో ఉన్న రాజ్యాంగంలో నిజంగా బయట చెప్తున్నట్టు అంత లూపోల్స్ ఉన్నాయా? వాటినే వీళ్ళు ప్రధానాస్త్రంగా వాడుకొని వీళ్ళు ఇలాంటి అన్యాయాలు చేయడం జరుగుతుందా? నేను లూప్ హోల్స్ ఉన్నాయని అనను, బట్ ఒక అగైన్ కాంట్రా డిస్టింక్షన్ చెప్తాను. అమెరికా హ్యాస్ ద షార్టెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, బట్ దాంట్లో ఎంత తక్కువ అమెండ్మెంట్స్ ఉన్నాయంటే అంత తక్కువ అమెండ్మెంట్స్ ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ ఎంత ఉంటుందో ఆ ప్రియాంబుల్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది వాళ్ళ కాన్స్టిట్యూషన్, అంతే. 1 పేజ్లు ఉంటుందో 1.5 పేజ్లు ఉంటుందో. బట్ ఇండియా హ్యాస్ అ వెరీ ఇలాబరేట్ కాన్స్టిట్యూషన్. దాంతో పాటు యాజ్ టైమ్స్ హ్యావ్ పాస్డ్ many amendments have come about, and I think I'm definitely loopholes ఉన్నాయి అందుకోసము దాన్ని ఇది చేస్తున్నారని కాదు. It's human nature and Indians are
వెరీ క్లెవర్ లైక్ దట్. అంటే చావు పెళ్లి పేటలు అంటారు కదా, మనకు కొంచెం చాలా ఎక్కువ అవి. రాజ్యాంగం ఈజ్ బ్యూటిఫుల్. దానికి అమెండ్మెంట్స్ మన డేస్ అండ్ టైమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో దాని ప్రకారం అమెండ్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఐ థింక్ it's a dynamic constitution, and I think we should be proud of it. I don't say that it's loopholes. I say that the amendments are because the need of the hour required those amendments. రాజ్యాంగాన్ని అన్ని విభాగాల్లో 100% అప్లై చేస్తున్నారు నిజంగానే? చేస్తున్నారు, చేయకపోతే మేము ఉన్నాం కదా ఆల్ ద వే టు ద సుప్రీం కోర్ట్. అప్లై చేస్తున్న 70 ఏళ్ళ నుంచి ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది, ఇంకెందుకు డెవలప్మెంట్కి సరిగ్గా కనబడట్లేదు? ఇప్పటికీ మనం సిటీ నుంచి అంటే ప్రతి జిల్లా టౌన్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్తే అసలు కనీసం కరెంటు సదుపాయం, రోడ్డు సదుపాయం లేనటువంటి రోడ్లు కూడా ఉన్నాయి, రోడ్డు సదుపాయం లేనటువంటి ఊర్లు కూడా ఉన్నాయి. అంటే 70 ఏళ్ళ నుంచి మనం అప్లై చేస్తూ ఉన్నా కూడా ప్రజా జీవితాల్లో, భారతీయుల జీవితాల్లో ఎందుకు పూర్తి స్థాయిలో మార్పు రావడం లేదు? ఈ 70 ఏళ్ళు ఇంకా 270 ఏళ్ళు అయినా కూడా ఇలాంటి పరిస్థితులు ఇట్లాగే ఉంటాయా? ఏమైనా మారే అవకాశం ఉందంటారా? లేదండి, 200 ఏళ్ళకు చాలా బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. అప్పటి వరకు మనం అంటే ఐ డోంట్ నో ఇఫ్ ద ప్లానెట్ విల్ స్టే ద వే ఇట్ ఇస్. దీన్ని రాజ్యాంగంని చట్టాలను తప్పు పట్టడానికి లేదండి, ఇది మన తప్పు. యాజ్ కామన్ మ్యాన్ ఐ కెన్ టెల్ యూ, మన దగ్గర ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్ని వేల చట్టాలు ఉన్నాయో ప్లస్ రాజ్యాంగం చాలు. ఇంకో కొత్త చట్టాలు వస్తూనే ఉన్నాయి ఒక స్పెసిఫిక్ ఇష్యూ కోసమో వాట్ ఎవర్, అవి చాలు. అవిటిని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తే మనము సింగపూరో, అమెరికానో, ఇంకేదో స్కాండినేవియన్ కంట్రీస్, స్వీడన్, డెన్మార్క్, హాలండ్ ఆర్ బ్యూటిఫుల్. వాళ్ళకు కేజీ టు పీజీ ఉంటుంది, మీకు తెలుసో లేదో, కేజీ టు పీజీ ఇన్ సూపర్బ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అండ్ దే ఆర్ హైలీ ట్యాక్స్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ బికాజ్ వాళ్ళ ట్యాక్సేషన్ సిస్టమ్ ఎక్కువ కాబట్టి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే పన్ను ఎక్కువ, బట్ ఎవ్రీథింగ్ దే ఆర్ ట్రూలీ సోషల్ వెల్ఫేర్ స్టేట్స్, వెల్ఫేర్ కంట్రీస్ అవి. సో అలా ఉండొచ్చు మనం, బట్ ద సిస్టమ్, ఐ మీన్ వీ హ్యావ్ ఇంటర్నలైజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ కరప్షన్, యాక్సెప్టెడ్ నెపోటిజం, రెడ్ టేపిజం, ఎవ్రీథింగ్. మనకు షాక్ వాల్యూ కలిగించేయి ఈ సో కాల్డ్ ఇది వెస్టర్న్ కాన్సెప్ట్, ఇది ఇండియన్ కాన్సెప్ట్, అదర్ ఫ్యామిలీ డైనామిక్స్ మనకు షాక్ వాల్యూ కనిపిస్తాయి బిట్వీన్ ద వెస్ట్ అండ్ అస్. బట్ ఐ వుడ్ సే గెట్ మోర్ షాక్డ్ విత్ ద అమౌంట్ ఆఫ్ కరప్షన్ దట్ ఈస్ దేర్ in our country. Everything can be taken care of, everything is up for sale, including people. So when there is so much of nepotism, corruption and red tapeism, it's hard for the laws to get implemented or executed because they are there, but there has to be someone who's going to implement it or to execute it. So it is our mistake, not our laws. Our laws are great actually. Rachana Reddy ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? I'm just a lawyer. I've just briefly gone into one political party for 2 months exactly, and I came back exactly at the end of the second month. పార్టీ అంటే పార్టీలో లేకున్నా ఏ పార్టీకైనా వెనక నుంచి మద్దతు ఇస్తున్నారా? లేదండి, ఇట్స్ వెరీ ఐరానిక్. నేను అంటే ఇది ఇంకో అడ్వకేట్స్తో ఎక్కువ కాలేదు, అంటే నేను తెలుసుకున్నంత వరకు అయితే మన తెలుగు రాష్ట్రాలను అయితే కాలేదు. నా పని నా పర్సనాలిటీతోని ఐడెంటిఫై అయిపోయింది, అండ్ దట్ వర్క్ హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ విత్ a particular political party or b particular political party. So that is not done anywhere. నేను ఇప్పుడు 7th రోజు పోయి ఎవరికి ఓటేసానో మీకు చెప్పను, మీరు కూడా నాకు చెప్పారు కాబట్టి. బట్ I am friends with all political parties and all of them are my clients. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా నా క్లయింట్, అంటే టీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నా క్లయింట్స్ ఉన్నారు. సో I am a neutral outsider right now. I'm just a lawyer. My political, ante na political ideology prakaramu, I think centered left. I'm mostly centered. Sometimes I'm more left, in my viewpoint, because I believe in liberal thinking, like live and let live. మంచిగుండు, అందరినీ కూడా మంచిగుండనియు, నీదేదో రుద్దకు అని చెప్పేసి. సో మై పర్సనల్ పొలిటికల్ ఐడియాలజీ సెంటర్డ్ లెఫ్ట్, బట్
మన ఇండియాలో అసలు పొలిటికల్ ఐడియాలజీ ఉన్న పార్టీలు చాలా తక్కువ. ఐ థింక్ రెండు ఉన్నాయి. అది ఎక్స్ట్రీమ్ రైట్ ఒకటేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, మధ్యలో ఉన్నాయి అంత సెల్ఫ్ ఐడియాలజీనే, ఇంకేం ఇది లేదు. సో ఐఎమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ పొలిటికల్ పార్టీస్ రైట్ నౌ. ఇండియన్ లా ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ లా ఎడ్యుకేషన్ గురించి, వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏది త్వరగా అభివృద్ధి చెందుతుంది, ఏది అప్డేట్ అవుతుంది రెగ్యులర్గా? మన లా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేషనల్ లా యూనివర్సిటీస్, అదర్ కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం అప్డేట్ అయింది, కానీ ఇంకా కావాలి. ఎందుకంటే ఫారెన్ లా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, వెరీ డీటెయిల్డ్ ఓరియంటెడ్ అండ్ బాగా ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ సో అక్కడ పుస్తకాల మీద పుస్తకాలు చదువుకొని ఎగ్జామ్ రాసేటట్టు కూడా కాదు. ఒక్కోసారి చాలాసార్లు జస్ట్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఒక పేపర్ సబ్మిట్ చేయాలి, లేకపోతే ఓపెన్ బుక్ ఎగ్జామ్. నీకు 24 గంటల ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుంది. నువ్వు క్వశ్చన్ పేపర్ తీసుకపోతావు, నీ కంప్యూటర్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది, నువ్వు పడుకుంటూ లేసుకుంటూ తినుకుంటూ తాగుకుంటూ ఏమన్నా రాసేసే. సో ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ ఓరియంటెడ్, సో అండ్ ప్రాబ్లమ్ ఓరియంటెడ్. ఒక ప్రాబ్లం ఇస్తారు, దాన్ని మీరు ఒక లాయర్గా ఎలా డిఫరెంట్ లాస్ని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తారు. సో ఇట్స్ మోర్ ప్రాక్టికల్ అండ్ వెరీ రియల్ లైఫ్ ఓరియంటెడ్. అంటే లా ఫర్మ్ అయినా, కార్పొరేట్ లా, లేకపోతే క్రిమినల్ ప్రాక్టీస్ అయినా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రాక్టీస్ అయినా. ఐఎమ్ అ కాన్స్టిట్యూషనల్ లాయర్, అంటే దే వుడ్ కాల్ మీ అ కాన్స్టిట్యూషనల్ లాయర్ బికాస్ మోస్ట్ ఆఫ్ మై వర్క్ ఈజ్ ఇన్ ద రైట్స్ ఫీల్డ్. లేకపోతే టాక్సేషన్ అయినా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయినా. సో ఐ థింక్ ఇండియన్ law schools have definitely become extremely good, especially with national law schools and all, and I was part of the teaching faculty at Nalsar, and I know how aggressive the curriculum is, but I think we can learn more from the West as far as legal education is concerned. ఎవరినైనా ఢీ కొట్టే వ్యక్తిత్వాన్ని కలిగిన మిమ్మల్ని చూసి న్యాయశాస్త్ర విద్యార్థులు చాలా ఇన్స్పైర్ అయ్యారు. న్యాయశాస్త్ర విద్యార్థులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? Don't let go. Be disobedient, be opinionated, question anything and everything, and don't give up. థ్యాంక్ యూ మేడం. ఇదండి రచనారెడ్డి గారి యొక్క ముఖాముఖి కార్యక్రమం. తిరిగి రేపటి ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సమాజం టీవీ. Hello, this is Rachana Reddy. Please subscribe to Samajam TV. Thank you. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సమాజం టీవీ.